ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ వార్త చెప్పాలంటే కూడా నిజంగా ఎంత బాధాకరం అంటే, వెనకాల మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, పాప ఎంత ముద్దుగున్నదో. కేవలం 6th క్లాస్ మాత్రమే ఆ పాప. ఏముంటుంది, పేరెంట్స్ చదువుకోమంటారు, పేరెంట్స్ డబ్బా కట్టిస్తారు, టీచర్లు చెప్పిన పాఠాలు వినాలే, తర్వాత ఎగ్జామ్ ఏదన్నా ఉంటే అది రాయాలే, దోస్తులు ఉంటారు. ఇక అసలు స్కూల్ లైఫ్ బిందాస్ లైఫ్, అసలు ఎలాంటి ఫికర్ ఉండదు, ఏముండదు, జస్ట్ చదువుకోవాలా, ఆడుకోవాలా, అంతే, సింపుల్. అట్లాంటి పాప ఏకంగా 5వ అంతస్తు పైకి ఎక్కి, అక్కడ ఎవరు కనిపిస్తలేరు, మరి సీసీ ఫుటేజ్ లో కూడా ఎవరు మనకు కనిపిస్తలేరు. చాలా ఎట్లాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఎక్కుతుంది, గోడ మీదకి ఎక్కుతుంది, దాని మీదకి వెళ్ళి దూకేస్తుంది. అరే 6th క్లాస్ చదువుతున్న పాపకి ఎందుకు 5th ఫ్లోర్ దాకా ఎక్కి సింపుల్ గా అసలు ఏ భయం లేకుండా ఎట్లా దూకింది? భయంకరం. ఆ వీడియో చూస్తే నిజంగా అరే అసలు ఏంది ఇది, షాక్ అన్నమాట. ఇది మనకే ఇంత షాక్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అసలు ఊహకు కూడా అందది. జైపూర్ లో జరిగింది ఈ ఘటన. అది ఏడన్నా జరుగుగాక, జైపూరా లేకపోతే ఇంకో వేరే దేశమా, అది కాదు మ్యాటర్. 6వ తరగతి అంటే కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఆ పాపకి. అంత కష్టం ఏముంటది? బిల్డింగ్ పై నుంచి దూకే అంత కష్టం ఏముంటది? గంత భయంకరంగా ఎట్లా ఆమె దూకగలిగింది? ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు డీటెయిల్డ్ గా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. జైపూర్ లో జరిగినటువంటి ఘటన. జైపూర్ లోనే ఓ స్కూల్ విద్యార్థిని మృతి మిస్టరీగా మారింది. ఆమె ఎందుకు చనిపోయింది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. స్కూల్ సిబ్బంది పరారీలో ఉన్నారు. 3 లైన్లు. అసలు ఆ పిల్ల ఎందుకు చనిపోయింది మిస్టరీగా మారిందట. అసలు ఎందుకు దూకిందో ఎవరికి కూడా అర్థం కాలేదు. తర్వాత స్కూల్ యాజమాన్యం ఏడిపోయిందో అసలు అత్తాపత్తా లేదు. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కలిగినటువంటి ఒక స్కూల్ యాజమాన్యం ఒక పాప బిల్డింగ్ పై నుంచి దూకితే చనిపోతే ఆ స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ అసలు ఎవరు కనబడకుండా పోయిండ్రంట. ఎట్లా? అది ఎట్లా సాధ్యం అంటే ఖచ్చితంగా స్కూల్లోనే ఏదో జరుగుండాలి. ఆ పాప చూడరాందేమన్నా చూసుండాలి, లేకపోతే ఆ పాపని ఏదైనా అనుండాలి, లేకుంటే ఇంకేమి, మరి ఇంకేం జరుగుంటది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఒక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని చనిపోయిన తర్వాత పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వకంటే ముందే సంఘటనా స్థలాన్ని మొత్తం శుభ్రం చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. అసలు కొంచెమన్నా ఉన్నదా స్కూల్ యాజమాన్యం? ఫస్ట్ మనం మనుషులం కదా, ఆ తర్వాత నీ బిజినెస్ ఇంకేదో కదా. ఇంత భయంకరంగా మనుషుల మీద కూడా మీరు బిజినెస్ చేసిన తర్వాత సంఘటన జరిగింది. 6వ తరగతి చదువుతుంది పాప. ఆమె చనిపోతే ఏవి కూడా కనబడకుండా శుభ్రం చేసిండ్రట. మీ పిల్లలు అయి ఉంటే మీరు ఇట్లనే చేద్దురా? మీకు కూడా ఉండే ఉంటారు కదా బిజినెస్ తర్వాత, మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, మీకు కూడా పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు కదా. ఆ ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఇదంతా చేసేటోళ్ళ? అంత పెద్ద సంఘటన జరిగితే మొత్తం అక్కడ ఆనవాళ్ళు లేకుండా చెరిపేసే ప్రయత్నం మీరు చేద్దురా? మీ పాపకైతే ఇట్లనే చేద్దురా? ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి, మిగతా వాటి అన్నిటికీ ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి. ఏంది అన్యాయం, ఎంత ఘోరం ఇది! విద్యార్థిని ఆత్మహత్య తర్వాత పాఠశాల ప్రిన్సిపల్స్ తో సహా బాధ్యులైన వారంతా అదృశ్యమయ్యారు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపాల్ తో సహా బాధ్యులను సంఘటనకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం లేకపోయింది. అప్పటికే ఎస్కేప్ అట. ఫోన్లు స్విచ్ ఆఫ్. అసలు అత్తా పత్తా జాడా ఏం లేదన్నట్టు. ఎవరు కూడా ఈ స్కూల్ నిర్వాహకులు ఎవరంటే ఎవరు లేరు. అసలు గంతగానం ఏం జరుగుంటది మరి తెలియదు. విద్యార్థిని మరణంపై సస్పెన్స్. విద్యార్థిని మరణం ప్రమాదమా, లేక ఆమె స్వయంగా దూకిందా, లేదా ఎవరైనా తోసారా అని అనుమానాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం వైరల్ అయినటువంటి ఈ వీడియో విద్యార్థిని స్వయంగా బిల్డింగ్ లో పైకి ఎక్కి ఆమె కిందికి దూకేంది, సూసైడ్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. 12 ఏళ్ల విద్యార్థిని మరణంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని తీవ్రంగా మందలించాడు. దాంతో బాధపడి ఆమె 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అని ప్రచారం జరుగుతోంది. ఇది ప్రచారం మాత్రమే. ఉపాధ్యాయులు ముందైతే అసలు భయంకరంగా కొట్టేటోళ్ళు, ఇప్పుడు అది లేదు. వినకపోతే మంచిగా కట్టె తీసుకొని కొట్టేటోళ్ళు తెలుసా. ఇప్పుడు ఏందో అసలు మందలించినా కొంచెం ఏమన్నా అన్నా సరే ఇట్లాంటి విపరీతమైన డిసిషన్స్ తీసుకుంటున్నారు. కేవలం 12 సంవత్సరాల బాలికలు కూడా, పిల్లలు కూడా ఎట్లా గింత దారుణంగా బిహేవ్ చేస్తే ఎట్లా? మరి ఉపాధ్యాయులు కూడా ఎట్లా చదువు చెప్పాలి? ఇంకో యాంగిల్ కూడా ఆలోచించాలి కదా. ఉపాధ్యాయులు ఎట్లా చదువు చెప్పాలి? మరి
నువ్వు చదవట్లేదు, ఏం చెప్పినా వినట్లేదు. మరి ఈ ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంది? మరి కొంచెం ఏమన్నా అన్నా సరే పేరెంట్స్ దండయాత్రకు వచ్చేస్తారు. నేను కాదంటలేదు, కొట్టి మరీ విద్యార్థిని ప్రాణం పోయేంత వరకు సిచ్యువేషన్ తీసుకొస్తేనేమో ఏమన్నా అనాలి. ముందు చాలా కామన్ గా అసలు ఉపాధ్యాయుల భయం ఎట్లుంటుండే అంటే కొడుతుండే తిడుతుండే, అది వెరీ కామన్. లేకపోతే భయం ఎట్లుంటది? అది మొత్తం అసలు ఆ సిస్టమే తీసేసిరిగా. కొడితే తిడితే పేరెంట్స్ దండయాత్రకు వచ్చేస్తారు. మరి ఎట్లా స్టూడెంట్స్ ని ప్రాపర్ గా గైడ్ చేసేది ఎట్లా? ఇది ఇంకో వర్షన్. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. మరి ఉపాధ్యాయుడు ఏమన్నా అంటే ఆమె మనసు నొచ్చుకొని అందరు క్లాస్మేట్స్ ముందట అన్నాడు కాబట్టి ఆమె చాలా షేమ్ గా ఫీల్ అయిపోయి ఇట్లా చేసిందా తెలియదు. లేకపోతే ఇంకేమైనా జరిగిందా? చాలా సింపుల్ గా ఇట్లా వెళ్ళింది, పైకి వెళ్ళి ఇట్లా దూకేసింది అంతే. సీసీ ఫుటేజ్ తో విద్యార్థిని ఆత్మహత్యపై స్కూల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంబంధిత వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఆమె పేరు అమైరా. ఆ బాలిక వయసు 12 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతోంది. అక్కడ అమర్చిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఆధారం. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఆత్మహత్య అని తేలింది. జైపూర్ నగరంలోని ప్రసిద్ధ కాన్వెంట్ పాఠశాల నీరజా మోడీ స్కూల్ సిబిఎస్ఈ బోర్డు ద్వారా మానసరోవర్లో నిర్వహిస్తున్నారు. సంఘటన శనివారం రోజు జరిగింది. అది 1 గంట ప్రాంతాల్లో జరిగింది. ఒక్కసారి అమైరా కిందికి దూకేయడంతో పెద్ద శబ్దం వచ్చింది. సిబ్బంది వెళ్లి చూసేసరికి ఆమె పైకెళ్ళి దూకగానే మెట్లపై పడ్డది కాబట్టి తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్స్ ఆమె అప్పటికే చనిపోయినట్టు ప్రకటించారు. విద్యార్థిని తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. అంటే ఎట్లా ఏ పొజిషన్లో ఉన్నదో పాప. మరి బాధ్యులు ఎందుకు అదృశ్యమయ్యారు? ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఇదే. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతదానికే స్కూల్ యాజమాన్యం మొత్తం ఎస్కేప్ అయిపోతుందా? ఇక్కడ అదే కదా అతిపెద్ద క్వశ్చన్. సంఘటన తర్వాత పాఠశాల ప్రిన్సిపల్ ఇతర బాధ్యులు ఎందుకు అదృశ్యమయ్యారు? పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు స్కూల్ సిబ్బంది ఎందుకు సహకరించలేదు అని ఇప్పుడు ప్రశ్నలు తలెత్తున్నాయి. వారి ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. పాఠశాలల్లో పిల్లల భద్రతపై మరోసారి ఆందోళన మొదలైంది. భారీ ఫీజులు వసూలు చేశాయి, కానీ వారి భద్రతను గాలి కొదిలేస్తున్నాయని విమర్శలున్నాయి. ఈ సంఘటనపై రాజస్థాన్ విద్యా మంత్రి మదన్ దిలావర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై జిల్లా విద్యాధికారికి విచారణ అప్పగించాలని అన్నారు. విచారణ నివేదికలో ఎవరి నిర్లక్ష్యం తేలితే లేదా ఎవరైనా దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ గవర్నమెంట్ అయినా, ఏ విద్యాశాఖ అయినా ఇది తప్పించి ఇంకేం చెప్పడానికి లేనేలేదు. సంఘటన జరిగింది. ఇప్పుడు స్కూల్ కి సంబంధించిన నిర్వాహకులు అందరూ ఎట్లా ఎస్కేప్ అవుతారు? ఎట్లా అదృశ్యం అవుతారు? ఏం జరిగింది మరి? రియల్లీ ఇది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరగవా అంటే ఇట్లాంటి ఇంకా మనం ఫ్యూచర్ లో మస్తుగా చెప్తాం. అసలు ఎంతమంది పిల్లలకు మీరు అవగాహన కార్యక్రమాలు నేర్పిస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు చెప్పిస్తున్నారు? ఎవరికైనా స్ట్రెస్ లో ఉంటున్నారు పిల్లలు, ఇది అందరికీ తెలిసిందే. అటు పేరెంట్స్ ఒత్తిడి చేస్తారు, ఇటు ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తారు. నలిగిపోతున్నారు పిల్లలు. భయంకరం. వాళ్ళే ఫ్యూచర్లు రేపటి పౌరులు అంటాం, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం రేపటి పౌరులు అవుతారు? మొత్తం స్ట్రెస్ఫుల్ లైఫ్. చూడాలి మరి. జైపూర్లో జరిగినటువంటి ఈ సంఘటన ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అవుతోంది. మరి నివేదిక ఏం తేలుతుంది? అట్లాగే దోషుడెవరు? వీళ్ళంతా అమ్మాయి చనిపోయిన తర్వాత ఎందుకు క్లీన్ చేసే ప్రయత్నం చేసిర్రు? ఈ నిర్వాహకులు మొత్తం కూడా ఈ స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం మొత్తం ఎందుకు ఎస్కేప్ అయి ఉంది? వీటన్నిటి మీద విచారణ అయితే జరుగుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు